తన చూపులు కదుపుతూ ఉంటుంది, లోపి కదిలిపోతుంటాయి. కదిలిపోతున్న ఆవిడ చూపులలో ఎవరు పడ్డాడో వాడికి మాత్రం దృష్టి నిశ్చలమైపోతుంది, భక్తి కలుగుతుంది. ఎప్పుడు ఒకదాన్నే మనసు పట్టుకుంటుంది. అన్నం తింటున్నాడు, అసలు ఈ ధాన్యం ఇచ్చిన తల్లి అన్నపూర్ణ కదూ, నీళ్లు పోస్తే నీళ్లు ఆవిడ కదూ, అగ్ని ఆవిడ కదూ, ప్రతి బియ్యపు గింజ మెతుకైందా, ఓ కాయగూర ఆవిడ కదూ, అది ఉడికి ఇందులో కలుపుకుంటే రుచి వచ్చిందా, నవలడానికి దంతపంక్తి పెట్టిందా, రుచి తెలుసుకోవడానికి నాలిక, మింగడానికి కంఠమా, నవ్వులుతూ ఉంటే జిగురుగా జారిపోవడానికి వీలుగా లాలాజనం దవడలలోంచి పుట్టిందా, ఈ ముద్ద లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతోందా, నెత్తురైతే ప్రేగులు లాక్కుంటున్నాయా, ఉండిపోయిన పిప్పి మళ్ళీ తెల్లవారేటప్పటికి సంవరణీకంఠనములు సడలిపోయి బయటికి వెళ్ళిపోతోందా. ఎంత ఆశ్చర్యం! అన్నం తింటున్నాడు గాని భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు భగవంతుణ్ణి తలుచుకుంటున్నాడు, వేరు వేరు పనులు చేస్తున్నాడు, కానీ లోచూపు ఒక్క విషయాన్నే పట్టుకుని ఉంది. అది భక్తి. అలా పట్టుకునేటట్టు చెయ్యగలదు ఎవరి చూపు? కదిలిపోతున్న తల్లి యొక్క చూపు. కదులుతున్న చూపుతో కదలకుండా మనసు పట్టుకునేటట్టు చెయ్యగలిగిన శక్తి ఆవిడకుంది. అమ్మా, ఏమి గొప్పతనమమ్మా నీ చూపుది, ఎందుకు కదుపుతుంది ఆవిడ చూపునలా? దానికి ఒక కారణం ఉంది. ఆవిడ ఎందుకు కదుపుతుంది అంటే తన బిడ్డల్ని చూసుకుంటుంటుంది. అందుకే అమ్మవారి పేర్లు అక్షి సంబంధంగా ఉంటాయి. కామాక్షి, విశాలాక్షి, మీనాక్షి, ఇటువంటి పేర్లు. తల్లి చూడండి, తండ్రి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి అంటే భర్త మాట్లాడుతుంటాడు, బిడ్డలు ఎక్కడో ఆడుకుంటుంటారు. అలాగే ఇక్కడ మాట్లాడుతుంటుంది, ఇలా చూసుకుంటూ ఉంటుంది, మాట్లాడుతూ తప్పకుండా అలాగే చేద్దాం, రేపు సాయంకాలం మీరు వచ్చేటప్పుడు నేను పెట్టి సర్దేస్తాను కదా అంటుంది. వాడు వెళ్ళి కిటికీ ఎక్కుతుంటే వాడిని పట్టుకుని లాగి పడిపోతావు అని తీసుకొచ్చి వింటున్నావా అంటాడు, వింటున్నాను అంటుంది. వాడిని తీసుకొచ్చి జాగ్రత్తగా యువతల కూర్చోపెడుతుంది. ఇటు వింటూ ఉంటుంది కానీ అటు చూసుకుంటూ ఉంటుంది. అది భర్త. చెప్పేటప్పుడు చెప్పేదాని మీదే దృష్టి పెడతాడు. భార్య బిడ్డల వంక చూసుకుంటూనే ఉంటుంది, భర్త చెప్పిన మాటని వింటూ ఉంటుంది, పాటిస్తుంది. ఎందుకు అలా పిల్లల్ని చూసుకుంటూ ఉండడం అంటే ప్రేమ, వాళ్ళకి ఏ ప్రమాదం జరుగుతుందో అని. అమ్మ, నన్ను నమ్ముకుని ఉన్నారు బిడ్డలు, చెంగాలం ఇక్కడుంది, మనకి ఏమిటని బతుకుతున్నారు, నేను చూసుకోవద్దు, నా చూపుల్లో పెట్టుకుని వాళ్ళని కాపాడుకోవద్దు, అందుకని కదిపి చూపులు చూస్తూ ఉంటుంది ఆవిడ. అందుకే మీరు మళ్ళీ వెళ్ళి చూడండి ఒక్కసారి ఆ చూపుల వైభవం అసలు. అందుకని లోపి భక్తిమధికం ధడయన్న రాణాం. ఎవరు ఏ నరుడు వచ్చి అమ్మవారి దగ్గర అలా నిలబడ్డాడో, ఎవరు నేల మీద పడ్డాడో, ఎవడు రెండు చేతులు జోడించాడో, ఎవడు పేరు చెప్పాడో, ఎవడు స్తుతించాడో, ఎవడు నమస్కరించాడో, ఎవడు కూర్చున్నాడో, ఎవడు స్మరించాడో, ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు మనసులో తలుచుకున్నాడో, అటువంటి వాళ్ళందరికీ కూడా భక్తిని కటాక్షిస్తుంది. అలా భక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి కదిలిపోతున్న చూపులతో శంకరుడి దగ్గరికి చేరుస్తుంది భక్తినిచ్చి. భక్తి అంటే ఏదో పూజా మందిరంలో పూజ చెయ్యొద్దు అని నేను సిద్ధాంతం చెయ్యను, అలా ఎప్పుడూ చెప్పకూడదు. కానీ పూజా మందిరంలో పూజ చెయ్యడం ఒక్కటే భక్తి మాత్రం కాదు. భక్తి అంటే ఏ పని చేస్తున్నా కూడా మనసు మాత్రం భగవంతుడితో అనుసంధానం అవ్వాలి, కలుసుకోవాలి. భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. ఆయన ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తూనే ఉండేవాడు. ఒకసారి ఆ భక్తి ఏర్పడాలి తప్ప అసలు భగవంతుని యొక్క దర్శనం పొందడానికి అవకాశం లేనటువంటి ప్రదేశం ఉండదు. అంతటా భగవంతుడే కనపడుతూ ఉంటాడు. అది భక్తి పండిన వాళ్ళ విషయంలో సాధ్యమవుతుంది. ఆ భక్తిని ఎవరిస్తారు అంటే ఎప్పుడూ కదుపుతున్నటువంటి చూపుల చేత తన బిడ్డల్ని చూసుకునేటటువంటి అలవాటు ఉన్న తల్లి ఆ భక్తినిచ్చి శంకరుడి వైపుకి నడిపిస్తుంది. కాబట్టి అమ్మా, లోపి భక్తిమధికం ధడయన్న రాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. తల్లి, నీ చూపులకు శక్తి ఉందమ్మా. ఆ చూపులు వక్రంగా ఉంటాయి. వక్రము అంటే వంకర అని బాహ్యార్థం, పుట్టి చూపులు కలిగిన తల్లి అని ఒక అర్థం. అమ్మా, ఇలా చూసిన చూపు కన్నా నువ్వు వంకరగా చూసిన చూపుందే, ఆ చూపు సమత్వాన్ని ఇస్తుందమ్మా. ఎవరి మీద పడిందో వాడికి
ఇలా చూస్తే సమానంగా సరళ రేఖలో చూసినట్టు ఒకలా. కానీ ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసింది అనుకోండి, వంకర చూపు ఇలా చూసింది. ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం అంటే, ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. అలా ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువని గుర్తు. ఇలా ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, అది ఆ చూపు శక్తి. ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి, మనం ఎంతసేపు చూశామన్నది కాదు. ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది మనని. ఇలా చూసిందనుకోండి అంతే, సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల యందు ఒక్కలా ఉండగలుగుట, అంటే వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు? రావలసిన సమయంలో, రాకూడని సమయంలో వస్తుందని నేను చెప్పట్లేదు. ఇలా పెళ్ళవగానే కొబ్బరి శంకాలమ్మ దగ్గరికి వస్తే వైరాగ్యం వస్తుందని బెంగెట్టుకోకండి. మనవల్ని మునిమనవల్ని కూడా చూసేశాక వస్తుంది. ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదండి. అన్నం వండడం ఒకటే అమ్మకి తెలుసా, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టడం కూడా తెలుసా? పని అయిపోవాలని తెల్లవారకట్ట లేచి 5 అయ్యేటప్పటికి అన్నం వండేసి, రే పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, ఇన్ని మాటలు పెట్టలేదు రే, 7 అయ్యేటప్పటికి కడుపు నిండా తినేయండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రేపు పొద్దున్న వస్తానంటుంది ఏమిటి? వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు, ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు. వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా? వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు? అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు. అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆవిడిస్తుంది. అది వస్తే సమతాం వితన్వన్, సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇది ఉందని సంతోషం కాదు, అది లేదని బెగ్గలేదు. ఎక్కడ ఉండండి ఒక్కలాగే ఉంటాడు. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శివ శివ ఆమ్రేడితం వేశారు. ఏదైనా ఆశ్చర్యకరమైనది విన్నాననుకోండి, శివ శివ అబ్బా అలా అండి అంటాం. శివ శివ పశ్యంతి సమం, అమ్మా ఏం ఆశ్చర్యం అమ్మా, నీ అనుగ్రహం పొందిన వాడికి అన్ని సమానమే. ఏవి? శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష. కటాక్షితా అంటే పొట్టి చూపు, కటాక్షము అంటే ఇలా చూసింది కాదు, ఇలా చూస్తే కటాక్షం. కడగంటి చూపుని కటాక్షం అంటారు ఇక్కడి నుంచి చూస్తే. ఎవరు అలా పొందాడో వాడు శ్రీకామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం. వాడిని తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టండి, అరణ్యంలో పెట్టండి, ఒకలాగే ఉంటాడు. వాడికి ఇది అంతఃపురం అని సంతోషం లేదు, ఇది అరణ్యం అని బెగ్గలేదు. అంటే భయం లేదు, రాగం లేదు, రెండూ లేవు, సమానంగా ఉంటాడు. విపినం భవనం అమిత్రమిత్రం. ఆయన పట్ల శత్రుత్వం ఎవరికైనా ఉందేమో, ఆయనకి శత్రుత్వం మాత్రం లేదు. అది అజాత శత్రువు అంటే పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ఆయన కొంతమందికి శత్రువు, అది వాళ్ళ కర్మ. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఆయన పట్ల శత్రుత్వం పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడూ పెట్టుకోడు. అలా పెట్టుకుంటే పాడైపోతారు ఎవరైనా సరే. అలా పెట్టుకోకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. ప్రేమతో జయించాలి తప్ప శత్రుత్వ భావన మనసు యందు పొటమరించరాదు, దోషం అది. అందుకే అవతల ఆయన ప్రేమతోనే ఉన్నాడు, నువ్వు ఆయన మీద శత్రుత్వంతో ఉన్నావు. ఇప్పుడు ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎవడు ప్రేమతో ఉన్నాడో వాడే ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమతో ఉండడానికి నేను తరచుగా చెప్తుంటా ఈ మాట. కక్ష ఎప్పుడు ఉంటుంది? తప్పు చేశాడని. నువ్వు చేయలేదా తప్పు? ఎప్పుడు నువ్వు చేశావుగా. నువ్వు ఎలా తప్పు చేశావో వాడు అలా తప్పు చేశాడు. ఎందుకు కక్ష? ఎందుకు దానికి? ఇంకెప్పుడు తప్పు చేయకూడదని మనసులో కోరుకోవాలి. ఇప్పుడు కక్ష అన్న మాటకు అర్థం ఎక్కడుంది? అది లేకపోతే, పరిణితి లేకపోతేనే కక్ష ఉంటుంది. ఆ పరిణితి ఉంటే ప్రేమ తప్ప కక్ష ఉండదు, కోపం ఉండదు అసలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.